కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. తన సర్కారు మీద ప్రజల్లో వ్యతిరేకత, అసంతృప్తి కనిపిస్తుంది అన్న నిజాన్ని అంగీకరించిన ముఖ్యమంత్రి చాలా కన్వీనియంట్గా ఆ అసంతృప్తికి, వ్యతిరేకతకు కారణం కలెక్టర్లు అండ్ అధికార గణమేనని చెప్పి చాలా కన్వీనియంట్గానే వాళ్ళ మీదకు తోసేశారు. ముఖ్యమంత్రి గారు ఏమంటారు కలెక్టర్లను ఉద్దేశించి, మీరు చాలా బాగా పనిచేస్తున్నారు అని చెప్పి మీరు అనుకుంటున్నారు. సరే, నేను కూడా బాగానే చేస్తున్నారని చెప్పి అనుకుంటాను. కానీ అవుట్కమ్ బాగోలేదు కదా. అవుట్కమ్ ఎక్కడుంది? మనం ఏ స్టేక్ హోల్డర్స్ కోసం అయితే పనిచేస్తున్నాము అంటే మనం ఏ ప్రజల కోసం అయితే పనిచేస్తున్నామో ఆ ప్రజల్లో అసంతృప్తి ఉన్నప్పుడు, ఆ ప్రజలు సంతృప్తిగా లేనప్పుడు మరి అసలు అవుట్కమ్ లేనట్లే కదా. మీరు బాగా పనిచేస్తున్నారని చెప్పి మీరు అనుకుంటున్నారు, సరే నేను అనుకుంటాను, కానీ అవుట్కమ్ లేదు కదా, ప్రజల్లో సంతృప్తి లేదు కదా. కాబట్టి మీరు ఇంకా బాగా నేర్చుకోవాలి, సీరియస్నెస్ తెచ్చుకోవాలి, బాగా పని చేయాలి అని ముఖ్యమంత్రి గారు చేసినటువంటి వ్యాఖ్యలు. అంటే ఏంటి? అసంతృప్తి ఉంది అని అంగీకరించారు, ప్రజల్లో వ్యతిరేకత ఉంది అని. ఇప్పటి వరకు ఆ ప్రజల్లో వ్యతిరేకతకు, అసంతృప్తికి కారణం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, అంటే కూటమి పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఆ ప్రజాప్రతినిధులే మీ వల్లే పార్టీకి చెడ్డ పేరు వస్తుంది అని చెప్పి చెబుతూ వచ్చారు. ఆ మేరకు స్వయానా చేయించుకున్న సర్వేలు, ఆ సర్వే నివేదికల్లో ఏముంది అన్నది, ఎవరి మీద వ్యతిరేకత ఉంది, ఎవరికి ఎంత ర్యాంకింగు, ఎంతమంది మీద అసంతృప్తి ఉంది, ఎంతమంది మారాలి, ఎంతమంది జనంలోకి వెళ్ళాలి, ఎంతమంది అవినీతి చేస్తున్నారు, ఎంతమంది దోపిడీ చేస్తున్నారు, ఇవన్నీ సర్వేల రూపంలో వాళ్ళ పత్రికలు, టీవీ ఛానల్ ద్వారా లీకులు ఇచ్చుకుంటూ వచ్చారు. మా ప్రభుత్వం బాగా పనిచేస్తుంది, మేము బ్రహ్మాండంగా చేస్తున్నాం, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీల వల్ల కొందరి వల్ల చెడ్డ పేరు వస్తుందని చెప్పి ఆ విధంగా ప్రొజెక్ట్ చేస్తూ వచ్చారు. ఈరోజు కలెక్టర్ల సమావేశంలో కలెక్టర్ల పనితీరు బాగోలేదు, సో దట్ అధికారుల పనితీరు కూడా బాగోలేదు అని చెప్పడం ద్వారా మేమంతా బాగానే ఉన్నాం, అయినా మా ప్రభుత్వం మీద అసంతృప్తి, వ్యతిరేకత ఉంది జనానికంటే కారణం మీరే అని చెప్పేశారు. అంతేగాని ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, దాంట్లో ప్రజల్లో నెలకొని ఉన్నటువంటి వ్యతిరేకత, అసంతృప్తి, దాన్ని ఆయన రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా లేరు. కొన్ని ప్రజా వ్యతిరేక నిర్ణయాలను మార్చుకోవడానికి సిద్ధంగా లేరు. తాను మాత్రం అదే మెడికల్ కాలేజీలను పీపీపీ అంటే ప్రైవేట్ భాగస్వామ్యంలోకి తీసుకెళ్లడం లాంటివి, రాష్ట్ర రోడ్లలో కూడా టోల్ ట్యాక్సులు వసూలు చేయడం లాంటివి, ఇలాంటివి ఎన్నో. మరి ఇవన్నీ కనుక వ్యతిరేకతే కదా. చివరికి నిన్ననే చూసాం, ఒక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే తమ్ముడు టీడీపీ ఎంపీని కూడా, నువ్వు కమిషన్ ఇవ్వకపోతే నీ సామాన్లు ఎత్తుకొని వెళ్ళిపోతావు, నువ్వు అధిష్టానంతో ఫోన్ చేస్తే మేము భయపడదాం అనుకుంటున్నావా అని చెప్పి చెప్పగలిగారు అని అంటే, ఒక ఎంపీకి అటువంటి పరిస్థితి ఉంది అంటే సామాన్య కాంట్రాక్టర్ల పరిస్థితి ఏంటి? వీళ్ళ దగ్గర నుంచి మొదలైతే కింద నుంచి ప్రతి అంశంలోనూ సామాన్యుల పరిస్థితి ఏంటి? ఎంత బెదిరింపులు, దౌర్జన్యాలు. ఒక పక్క ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, మరొక పక్క కూటమి పార్టీలకు సంబంధించిన వాళ్ళ ఈ అరాచకత్వాలు. మరి ఇవన్నీ కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే కలెక్టర్లు బాగా పనిచేయాలి, ఇంకోరు బాగా పనిచేయాలని చెప్పి, అంటే మేము మాత్రం బ్రహ్మాండంగా ఉన్నాం, కానీ చెడ్డ పేరు ఉంది, మేము బాగున్నాం, మీ వల్లే వస్తుంది. ఇంతకుమించి కన్వీనియంట్ మనం పక్క వాళ్ళ మీదకు దెబ్బేయలేములేండి ఏదైనా.